హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్. హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. డౌన్ టు ఎర్త్. సో మనకి జనవరి 17 నుంచి చూస్తే డే ఆఫ్ ఇంపార్టెన్స్ కొన్ని ఇంపార్టెంట్వి ఉన్నాయి. జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్. ఇందిరాగాంధీ తొలిసారిగా 1966లో ప్రధానమంత్రి పదవి చేపట్టింది. ఆ సందర్భంగా మనము జాతీయ బాలిక దినం అని చెప్పేసి జరుపుకుంటాం. థీమ్ ఇక్కడ ఏమీ లేదు, అవసరం లేదు. జనవరి 24 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ డే. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నాన్ గ్రూప్ 2 ఎగ్జామ్ వాళ్ళు, గ్రూప్ 2 వాళ్ళకైతే పెద్దగా డే ఆఫ్ ఇంపార్టెన్స్ సబ్జెక్టులో మీకు మిళితమై ఉంటే అవి అవసరము. ఎగ్జాంపుల్ జనవరి 16 స్టార్ట్సప్ డే అని చెప్పేసి అటువంటి మీకు సబ్జెక్ట్లో వస్తాయి, అవి అవసరం ఉంటుంది. ఎంఎస్ఎంఈ డే అని చెప్పేసి, మలేరియా దినం అని చెప్పేసి అటువంటి మనకి అవసరం ఉంటుంది గ్రూప్ 2 వాళ్ళకి. సో థీమ్ ఏంటి? ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ కో క్రియేటింగ్ అని చెప్పేసి, అంటే యువత యొక్క పాత్రని హైలైట్ చేస్తూ థీమ్ తీసుకోవడం జరిగింది. జనవరి 25 ఓటర్ల దినం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అనేది మనకి పనిచేయడం స్టార్ట్ చేసింది కాబట్టి జనవరి 25ని మనం ఓటర్ల దినంగా జరుపుకుంటాం. థీమ్ ఇక్కడ నేను రాస్తాను, అప్డేట్ చేయలేదు. జనవరి 26 వెరీ ఫేమస్ రిపబ్లిక్ డే అని చెప్పేసి అందరికీ తెలిసిందే, మీకు హిస్టరీలో మీకు వస్తుంది. సో జనవరి 26న ఎందుకు జరుపుకుంటాం ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. సో థీమ్ ఏంటి అంటే 150 years ఆఫ్ వందే మాతరం అని చెప్పేసి మనము 2025 నవంబర్ నుంచి 26 నవంబర్ వరకు 1 year వేడుకలు జరుపుకుంటున్నాం. 150 years ఆఫ్ వందే మాతరం అని చెప్పేసి. సో ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. మనకి చాలా ఎగ్జామ్లో, ఈవెన్ గ్రూప్ 2లో కూడా ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోవాలి. యూరోపియన్ యూనియన్ యొక్క కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్, దాంతోపాటు కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అని చెప్పేసి ఇద్దరు వచ్చారు. సో యూరోపియన్ యూనియన్ అనేది మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ అఫైర్స్లో చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఒకసారి అది కూడా చూసుకోండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం పనికి వస్తుంది. నేను మంత్లీ మ్యాగజైన్లో దీన్ని అప్డేట్ చేస్తాను, అందుకే ఇక్కడ సో ప్లేస్ మనం వదిలేయడం జరిగింది. ఈ కౌన్సిల్ కమిషన్కి డిఫరెన్సెస్ ఏంటి, ఏది ఏం పని చేస్తుందని చెప్పేసి ఒకసారి మనకి అవసరం. ఎందుకోసము? రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ ఫార్మాట్లో రాస్తాను. కౌన్సిల్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, వాటి యొక్క విధి ఏంటని చెప్పేసి. నెక్స్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే జనవరి 17 నుంచి కదా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ వచ్చింది. ఇక్కడ మీకు నేమ్ అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఈ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నిర్మాణము, అది ఏ రకమైన సంస్థ, అందులో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత, ఎవరు నియామకం చేస్తారు, నియామకానికి సిఫార్సు చేసే కమిటీ ఏంటి, పదవి కాలం ఎంత అని చెప్పేసి ఇట్లా మనము చదువుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో జిఎస్తో లింకప్ చేసుకోండి, చాలా ఉపయోగం ఉంటుంది కంపల్సరీ. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని సంతానం కమిటీ సిఫార్సు చేసింది. మనం డిస్కస్ చేసినాం నెంబర్ ఆఫ్ టైమ్స్. 1964లో ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేయబడింది కాబట్టి ఒక చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు కాలేదు. ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. వై? బికాస్ రాజ్యాంగంలో ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు. చట్టబద్ధ సంస్థ కూడా కాదు స్టార్టింగ్లో. ఎందుకు? పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయలేదు, ఒక ఎగ్జిక్యూటివ్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. 1997 వినీత్ నారాయణ్ కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది సో ఇటువంటి కమిషన్స్కి చట్టబద్ధ హోదా అవసరం అని చెప్పేసి చెప్పింది కాబట్టి 98లో ఆర్డినెన్స్ ద్వారా మనం చట్టబద్ధ హోదా ఇచ్చినాం. తర్వాత 2003లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ అని చెప్పేసి చట్టం చేసుకోవడం జరిగింది. సో మీకు చట్టబద్ధ హోదా ఏ చట్టం ద్వారా అని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003 అని చెప్పేసి చెప్పాలి. వినీత్ నారాయణ్ కేసు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఎంతమంది ఉంటారని చెప్పేసి చూస్తే ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఇద్దరికి మించకుండా విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. రాష్ట్రపతి నియామకం చేస్తాడు, బట్ ఎంపిక కమిటీ అని చెప్పేసి ప్రశ్న వస్తుందండి. ముగ్గురు ఉంటారు. ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నేత, హోమ్ మినిస్ట్రీ, ఈ ముగ్గురు కలిసి నేమ్ని రికమెండేషన్ చేస్తారు రాష్ట్రపతికి. రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదిస్తాడు. వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 4 years పదవి కాలము, లేదా 65 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు ఉంటారు. ఏది ముందు అయితే అది. రిమూవల్ ప్రెసిడెంట్ చేస్తాడు, రిపోర్ట్ కూడా రాష్ట్రపతికే ఇస్తారు.
సో పోస్ట్ రిటైర్మెంట్ అంటే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తర్వాత ఎటువంటి జాబు చేపట్టరాదు. బట్ విజిలెన్స్ కమిషనర్స్ మాత్రము సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా పదవి చేపట్టవచ్చా? కంగ్రాట్స్, చేపట్టవచ్చు. రీఅపాయింట్మెంట్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అండి, నాట్ ఎలిజిబుల్. బట్ విజిలెన్స్ కమిషనర్స్ మాత్రం సివిసిగా చేయవచ్చు. వాళ్ళు సివిసి మళ్ళీ సివిసి కారాదు ఇక్కడ. సో ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క హెడ్ అండ్ మెంబర్స్కి గుర్తుపెట్టుకోవాలి. సో మీకు ఒకటి స్మార్ట్ టేబుల్స్ అని చెప్పేసి మనం క్లాస్ చేసినాం, అది 1 lakh వ్యూ దాకా వచ్చింది కదా. సో అందులో మీకు ఈ టేబుల్ ఫార్మాట్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క హెడ్స్ ఎవరైతే ఉన్నారో రీఅపాయింట్మెంట్కి ఎలిజిబులా లేదా పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత గవర్నమెంట్ యొక్క జాబ్ చేపట్టవచ్చా, ఎలిజిబుల్ ఆర్ నాట్ అని చెప్పేసి చాలాసార్లు మనం డిస్కస్ చేసినాం. ఒకసారి ఆ టేబుల్ చూసుకోండి, మీకు వాల్యూ అడిషన్గా పనికొస్తుంది. నెక్స్ట్ ఎకనమీ అండి. సో మనకి 17 నుంచి డిస్కస్ చేయాల్సింది. సో ఇది ఎకనామీ కిందకే వస్తుందండి, వ్యవసాయం కిందకి వస్తుంది. సో ఫిషింగ్, ఇండియా ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అండమాన్ సీలో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దాంతోపాటు అండమాన్ నికోబార్ దీవులు కలిపి ప్రారంభించాయి. అండమాన్ సముద్రము, అండమాన్ సీ లోపల ఇండియా యొక్క ఫస్ట్ ఓపెన్ సీ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. ఇండియా యొక్క ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం కింద ఉపరంగాల కిందికి వస్తుంది. సో మరి వాట్ ఈస్ ద ఓపెన్ సీ ఫిష్ ఫార్మింగ్? సో ఈ టెక్నికల్ వర్డ్స్ మనం కంపల్సరీ నేర్చుకోవాలి. దీన్నే మనం కొన్నిసార్లు ఆఫ్ షోర్ ఫిషింగ్గా పిలుస్తాం. వాట్ ఈస్ ద ఆఫ్ షోర్ అంటే ఈ సముద్ర తీర ప్రాంతానికి దూరంగా, ఇన్ఫ్యాక్ట్ ఈ చేపల పెంపకము అంటే తీరం దగ్గరగా చేపట్టేది వేరు, ఇది ఇన్షోర్ ఫిషింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆఫ్ షోర్ అంటే మనము ఇది సముద్రం అనుకుంటే ఇది దగ్గర ప్రాంతం కదా, సో దూర ప్రాంతాలకు వెళ్ళి ఫిషింగ్ చేస్తాం. లోతైన సముద్ర జలాల్లో చేపట్టడం సవాల్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఇంతవరకు మనకి లేదు ఇది. సో ఈ సవాల్ని ఛేదిస్తూ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ అండమాన్ సీ గుర్తుపెట్టుకోండి. ఆఫ్ షోర్ ఫిషింగ్ అంటే లోతైన సముద్ర జలాలు, సముద్ర తీర ప్రాంతానికి దూరంగా వెళ్ళి ఫిషింగ్ చేయడము. సో హైలీ ఛాలెంజ్డ్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి అండమాన్ సీ గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఎకనామీలో వ్యవసాయం కింద దీన్ని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ మనకి పాఠం ఉంది, అందులో సబ్ యూనిట్ ఎంఎస్ఎంఈ సెక్టర్, అందులో సబ్ యూనిట్ మనకి లోన్స్ అని చెప్పేసి ఆ పాఠం కింద వచ్చిన అప్డేటు పిఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి. పిఎం స్వనిధి స్కీమ్ కింద క్రెడిట్ కార్డు సౌకర్యం లేదు, ఇప్పుడు ఇస్తున్నారు. స్వయంగా మన ప్రియతమ ప్రధానమంత్రి స్టార్ట్ చేసిండు. ఎంఎస్ఎంఈ సెక్టార్కి క్రెడిట్ అనేది అంత ఈజీగా దొరకదు, సో సులభతరం చేసేందుకు ఇది పనికి వస్తుంది. సో పిఎం మోడీ స్ట్రీట్ వెండర్స్కి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో అర్హత ఏంటి మరి? పిఎం స్వనిధి కింద క్రెడిట్ కార్డ్ రావాలి అంటే మీకు పిఎం స్వనిధి స్కీమ్ అని చెప్పేసి 3 విడతలుగా రుణం ఇస్తారు. ఎవరైతే 2వ విడత రుణం చెల్లిస్తారో, విజయవంతంగా సక్సెస్ఫుల్లీ పేమెంట్ చేస్తారో వాళ్ళు 3rd లోన్కి ఎలిజిబుల్ కదా, అటువంటి వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇస్తారు. సింపుల్ చెప్పాలంటే 2వ పేమెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి క్రెడిట్ కార్డు ఇస్తారు. ఎంత ఇస్తారు? 30,000 లిమిట్ అని చెప్పేసి, మన క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉంటుంది కదా మనం మనీ, సో 30,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. పిఎం స్వనిధి స్కీమ్ కింద క్రెడిట్ కార్డు ఇస్తారు అని చెప్పేసి యూపీఎస్ ప్రిలిమ్స్లో ప్రశ్న వస్తుంది స్టేట్మెంట్ రూపంలో. ఇట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద పిఎం స్వనిధి అంటే మనం డిస్కస్ చేసినాం, మరొకసారి గుర్తుకు తెచ్చుకుందాం. స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు కరోనా టైంలో దీన్ని తీసుకొచ్చారు. 2020 ప్రాంతం లోపల 3 దశల్లో లోన్ ఇస్తారు. ఫస్ట్ 10,000, 20,000, 50,000 ఇస్తారు. 3 గుర్తుపెట్టుకోవాలి. 1 ఇయర్లో రీపేమెంట్ చేయాలి, మంత్లీ బేస్లో చేయాలి, ఇంట్రెస్ట్ రేటు 7.25 పే చేయాలి. రెగ్యులర్ పే చేస్తే గవర్నమెంట్ 7% సబ్సిడీ నీకు ఇస్తుంది. నువ్వు కనుక డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ స్కీమ్ కింద 1,200 రూపీస్ 1 ఇయర్కి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీకు స్టేట్మెంట్ రూపంలో వచ్చిన క్వశ్చన్స్ అండి యూపీఎస్సీ పీవైక్యూ లోపల గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఈ స్ట్రీట్ వెండర్స్ కోసం మరొక స్కీమ్ ఉంటుందండి.
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ దీన్ని కండక్ట్ చేస్తుంది, హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కాదు. స్కీమ్ పేరు రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన. 24లో పిఎం మోడీ స్టార్ట్ చేసిండు దీన్ని కూడా. సో దీనిలో ఏం ఇస్తారంటే వ్యవస్థాపన విషయంలో ట్రైనింగ్ ఇస్తారు స్ట్రీట్ వెండర్స్కి. 22 వారాల పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు, నువ్వు దాన్ని ఎలా కండక్ట్ చేయాలని చెప్పేసి. లీడర్షిప్ క్వాలిటీ పెంచుతారు, స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో ఇది వెరీ ఫేమస్ ఎకనామీ అప్డేట్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ అప్డేట్స్ విషయంలో ది బెస్ట్ మనం అని చెప్పేసి చెప్పవచ్చు, ఇందులో ఎటువంటి సిగ్గుపడకుండా చెప్పుకోవచ్చు మనం. అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎంఎస్ఎంఈ క్రెడిట్ కవరేజ్ అని చెప్పేసి ఎంఎస్ఎంఈ యొక్క లోను మరింత సులభతరం చేసేందుకు సిడ్బీ బ్యాంక్కి ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది 5,000 కోట్లు పెట్టుబడులు అందిస్తుంది. ఇది 3 దశల్లో ఇస్తుంది. సో 25-26 ఇయర్, ఈ ఇయర్లో 3,000 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 1,000 కోట్లు, మరొక ఇయర్లో 1,000 కోట్లు, 5,000 కోట్లు సిడ్బీకి ఇస్తే లాభం ఏంటి అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్కి లోన్ ఈజీగా వస్తుంది, మరింత రుణాలు అందుబాటులో తీసుకొచ్చేలా ఈ స్కీమ్ పనిచేస్తుంది. సో ఇది కూడా మీకు ఇండస్ట్రీస్ పాఠం కింద వస్తుందండి, లేదా బ్యాంకింగ్ పాఠం కింద సిడ్బీ దగ్గర మనం డిస్కస్ చేయవచ్చు. సిడ్బీ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 1990 చట్టం ద్వారా ఏర్పాటైంది. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి లక్నో అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ దావోస్ హోస్ట్ చేస్తుంది కదా జనవరి మాసం లోపల. అక్కడ 4th ఇండస్ట్రియల్ సెంటర్స్ని ఒక 5 స్టార్ట్ చేస్తే అందులో ఏపీకి ఒకటి వచ్చిందండి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో 4th ఇండస్ట్రియల్ రివాల్యూషన్ వెరీ ఫేమస్, డిజిటల్ వర్చువల్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి రోబోటిక్స్ టెక్నాలజీ దీనిలో ఉపయోగిస్తాం మనం. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన స్కీము. ఇది మీకు ఇన్సూరెన్స్ కింద మనకి పాఠం ఉంది, బీమా అని చెప్పి సేవారంగం కిందకి వస్తుంది. 2030-31 వరకు పొడిగించారు అటల్ పెన్షన్ బీమా యోజన అని చెప్పేసి. 2015లో స్కీమ్ స్టార్ట్ చేసిండ్రు. ఎవరైతే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి పెన్షన్ రాదు కదా, వాళ్ళ కోసం ఈ స్కీమ్ ఉద్దేశించబడింది. 18 ఏళ్ళ కాంచి 40 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు కట్టుకోవచ్చు. నువ్వు ఇచ్చిన అమౌంట్ బట్టి పెన్షన్ వస్తుంది, 1,000 నుంచి 5,000 వరకు వస్తుంది. నువ్వు ఏ ఏజ్లో స్టార్ట్ చేసినావు ఎంత అమౌంట్ అని చెప్పేసి దాన్ని బట్టి ఇది డిఫరెంట్ ఉంటుంది. 1,000 నుంచి 5,000 వరకు వస్తాయి. సో నెక్స్ట్ మనకి స్పేస్ అప్డేట్స్ అండి. ఆర్టిమిస్ 2 నాసా పంపిస్తుంది 6th ఫిబ్రవరిన. సో మనకి నెక్స్ట్ మంత్లో పంపిస్తుంది, అప్పుడు మరింత డిస్కస్ చేద్దాం. ఆర్టిమిస్ 2 యొక్క స్పెషల్ ఏంటి అంటే 1972 డిసెంబర్లో అపోలో 17 అని చెప్పేస్తుంది నాసా మానవాళిని మూన్ మీదకి పంపింది. అపోలో 17 చివరిదండి మనకి. దాని తర్వాత మళ్ళీ ఒక సిబ్బంది అనేది మూన్ మీదకి పోతున్నారు. సో వాళ్ళు 4 గుర్తుపెట్టుకోవాలి. అంటే వీళ్ళు ఓన్లీ ఫ్లై బై మిషన్ మాత్రమే, అంటే మూన్ యొక్క ఆర్బిట్లోకి వెళ్ళి చుట్టూ తిరిగి వస్తారు, బట్ టచ్ చేయరు మనకి. ఆర్టిమిస్ 3 మాత్రము ల్యాండింగ్ అవుతారు, ఆర్టిమిస్ 2లో ల్యాండింగ్ కారు. ఆర్టిమిస్ 1 అనేది అన్క్రూ మిషన్, మనుషుల్ని పంపేయలేదు. ఆర్టిమిస్ 2 అనేది క్రూయిడ్ మిషన్, మనుషుల్ని పంపిస్తున్నారు, బట్ ఓన్లీ ఫ్లై బై, ఎగిరి వస్తారు, దిగిపోరు. ఆర్టిమిస్ 3 అనేది దిగిపోతారు, కంప్లీట్గా ల్యాండింగ్ అవుతారు. సో 4లో ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకరేమో రీడ్ వైజ్మన్, అంతగా అవసరం లేదు. విక్టర్ గ్లోవర్ నల్ల జాతీయుడు కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. క్రిస్టినా కోచ్ మహిళ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. జెరెమీ హన్సన్ కెనడా అండి. ఈ 2 పేరు విక్టర్ గ్లోవర్ అండ్ క్రిస్టినా కోచ్, ఇవి 2 అవసరం మనకి ఆర్టిమిస్ 2 అని చెప్పేసి. సో రాకెట్ ఏంటి, నాసా యొక్క పవర్ఫుల్ రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆర్టిమిస్ 1 అన్క్రూ మిషన్, మనుషులను తీసుకుపోలేదు, ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి పోయింది. ఆర్టిమిస్ 2 ఫస్ట్ క్రూ, బట్ ఇది ఫ్లై బై మిషన్. ఆర్టిమిస్ 3 27లో మూన్ ల్యాండింగ్ అవుతుంది మనకి. సో కాబట్టి వెరీ ఫేమస్ అండి. ఇది అకట్సుకి మిషన్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు, జపాన్ యొక్క మిషన్ ఇది. సో శుక్రగ్రహం మీద పనిచేస్తున్న ఏకైక ఉపగ్రహం అండి ఇది. ఇది కూడా రద్దు అయిపోయింది మనకి, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. అకాట్సుకి మిషన్ యొక్క ఫేమస్ ఏంటి అంటే వీనస్ శాటిలైట్ మీదకి పంపిన
యాక్టివ్లో ఉన్న ఏకైక శాటిలైట్ ఇది కూడా మనకి రద్దు అయిపోయింది. ఇంకోటి, ఇది మనకి ఇంకా స్టార్ట్ కాలేదు, ఓన్లీ న్యూస్ మాత్రమే. ఇండియా ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పేసి ఉపగ్రహాల తయారీ కేంద్రం ప్రైవేట్ రంగం లోపల సో మన సన్నద్ధ ప్రాంతం లోపల అజిస్టా స్పేస్ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. ఇంకా మనకి పూర్తిగా స్టార్ట్ కాలేదు. నెక్స్ట్ డిఫెన్స్ అండి మనకి. సో హవెన్ 1 అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇది ఇంతకుముందే. వరల్డ్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ స్టేషన్. ప్రజెంటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి పనిచేస్తుంది, తియాంగాంగ్ అని చెప్పేసి చైనాకి పనిచేస్తుంది. సొంత స్పేస్ స్టేషన్ని కలిగి ఉన్న ఏకైక దేశము చైనా, గుర్తుపెట్టుకోండి. దాని పేరు వచ్చేసి తియాంగాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదేమో ప్రైవేట్ రంగం లోపల ఫస్ట్దండి, హెవెన్ 1 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నాసా ఉన్ను వ్యాస్ట్ అనే అమెరికా ప్రైవేట్ స్పేస్ కంపెనీ పంపించబోతుంది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇండియాలో స్పేస్ స్టేషన్ అనేది ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. అందులో మొత్తము మాడ్యూల్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ మాడ్యూల్ని ఏ ఇయర్లో పంపుతున్నారు, మొత్తం స్పేస్ స్టేషన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, స్పేస్ స్టేషన్ యొక్క నేమ్ ఏంటని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సునీత విలియమ్స్ అంతరిక్ష కార్యక్రమాలకు స్వస్తి పలికింది. సో 27 ఏళ్ళ విజయవంతమైన తన ప్రయాణాన్ని ముగించింది. 2008లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సో 3 సార్లు స్పేస్ స్టేషన్కి వెళ్ళిందండి. 2006, 2012, 24 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 608 days 9 స్పేస్ వాక్ చేసింది. అందులో మొత్తం మీద 62 గంటల 6 నిమిషాలు మహిళా విభాగం లోపల ఇది అత్యధికం అని చెప్పేసి పిలుస్తాం. అంతరిక్షంలో ఫస్ట్ మ్యారథాన్ రన్నింగ్ చేసింది, 42 కిలోమీటర్స్ పరిగెత్తింది. సో ఇవి 3 కూడా వెరీ ఫేమస్ అచీవ్మెంట్స్ బై సునీత విలియమ్స్. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, స్పేస్లో వస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ అండి. సో విల్ ఫర్ పీస్ ఇది ఒక విన్యాసం. ఇది బ్రిక్స్ ప్లస్ నావల్ విన్యాసం అని చెప్పేసి పిలుస్తాం. సౌత్ ఆఫ్రికా హోస్ట్ చేస్తుంది. బ్రిక్స్ ప్లస్ అంటే బ్రిక్స్ దేశాలు పాల్గొంటాయి, నాన్ బ్రిక్స్ కూడా పాల్గొంటాయి. అయితే బ్రిక్స్ కూటమిలో ఉన్న ప్రతి కంట్రీ తప్పనిసరిగా అవసరం లేదు, దర్ ఈజ్ నో మ్యాండేటరీ అగ్రిమెంట్. కాబట్టి ఇండియా పాల్గొందా అంటే బిగ్ నో. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన విల్ ఫర్ పీస్ అనేది ఏంటి? బ్రిక్స్ ప్లస్ దేశాల నావల్ విన్యాసము. ఇందులో ప్రతి బ్రిక్స్ దేశం మాత్రమే పాల్గొంటుంది అని చెప్పేసి ఇండియా పాల్గొంటుంది. అట్లా మీకు ఏబీసీ అని చెప్పేసి ఆప్షన్స్లో ప్రశ్న వచ్చే అవకాశం ఉంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ లోపల. సో మన గ్రూప్స్తోనే టైం పడుతుందండి. సో మనకి ఏప్రిల్ అట్లా జాబ్ క్యాలెండర్ వస్తే రావచ్చు ఏపీకు. తెలంగాణ కూడా చెప్పలేము, మనము ఏ మంత్తో చెప్పలేమండి, ఎప్పుడు ఒకసారి అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఏపీ గ్రూప్ రిజల్ట్ వచ్చినాయి. సో కంగ్రాచులేట్ అందరికీ ఎవరైతే అచీవ్మెంట్ టైంలో. కానీ వాళ్ళు కూడా డిసప్పాయింటెడ్ కావద్దు. 1 or 2 మార్క్స్తో పోయిన వాళ్ళు చాలా బలంగా ఉండాలి మానసికంగా. తీరం దాటిన కెరటం కంటే సముద్రంలో పడి లేస్తున్న కెరటమే ఎక్కువ మందికి ఆదర్శం మనకి. సో ఒకసారి విఫలమైనంత మాత్రాన మనము పనికి రాకుండా పోము. సబ్జెక్ట్లో ఏమైనా చిన్న లోపాలు ఉండవచ్చు, ప్రిపరేషన్లో లోపాలు ఉండవచ్చు, లేకుంటే మనం ఆ టైంలో డిఫరెంట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండవచ్చు, లేకుంటే ఎకనామికల్లీ వీక్ అయి ఉండి మనం జాబ్ చేస్తూ ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. సో ఏవో చిన్న కారణాల వల్ల విఫలమైతే కావచ్చు. బట్ ఇది ప్రయత్నం ఆపనంత వరకు మనం విఫలం కానట్టే. సో మరింత మానసికంగా బలంగా ఉండి ముందుకు పోవాలి కంపల్సరీ. ఇక్కడ ఎటువంటి సిగ్గుపడద్దండి. ఎవరో వచ్చి ఇన్ఫ్యాక్ట్ నీకు రాలేదని చెప్పేసి అనొచ్చు, బట్ అది పట్టించుకోవద్దు, విమర్శలు పట్టించుకోవద్దు. వాటిని మనము స్టెప్స్గా మలుచుకుంటూ ముందుకు పోవాలి. అడ్డంగా వాళ్ళే సెల్యూట్ చేస్తారు. రైట్. సో దోస్తీ ఎక్సర్సైజ్ వార్తల్లో ఉంది. ఇది త్రైపాక్షిక అంటే 3 దేశాలు పాల్గొంటున్న కోస్ట్ గార్డ్ విన్యాసము 17th ఎడిషన్. ఇండియా, శ్రీలంక, మల్దీవులు. సో మల్దీవుల్లోని మాలే ప్రాంతం హోస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇది ఫేమస్, ఇది ఎక్కువ మనం కంపల్సరీ ఎక్కువ ఫోకస్ చేయాలి. డిస్కస్ చేసినాం September 24 ఒకసారి, January 25 ఒకసారి మనం డిస్కస్ చేసినాం. సో ఎల్ఆర్ ఆశమ్ అని చెప్పేసి ఒక మిస్సైల్ వార్తల్లో ఉంది. లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ మిస్సైల్. ఇట్ ఈస్ హైపర్సోనిక్ అండ్ గ్లైడ్ మిస్సైల్. మరి డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద హైపర్సోనిక్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. 77th రిపబ్లిక్ డే పరేడ్ లోపల పాల్గొంది.
సో ఇండియా ఫస్ట్ లాంగ్ రేంజ్ 1500 km పరిధి ఉన్నది. హైపర్సోనిక్ మ్యాక్ 10 వేగంతో పోతుంది, అంటే 5 కంటే ఎక్కువ వేగంతో పోతుంది. ఇట్ ఈస్ గ్లైడ్ మిస్సైల్. 2 స్టేజ్లో ఉన్న రాకెట్ బూస్టర్ గణదశలో ఉంటుంది. అది మనము ప్రపల్షన్గా ఇంధనంగా ఉపయోగిస్తాం. సో మీకు హైపర్సోనిక్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇండియా చేపట్టింది కదా, మొత్తం 2 రకాలు ఉంటుంది. ఒకటేమో క్రూయిజ్ మిస్సైల్ అని చెప్పేసి పిలుస్తాం, దానిలో జెట్ ఇంజన్ ఉపయోగిస్తాం మనం క్రూయిజ్ మిస్సైల్ లోపల. మనం డిస్కస్ చేసినాం డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ 24 అప్డేట్స్ లోపల. గ్లైడ్ మిస్సైల్ లోపల మనం రాకెట్ని ఉపయోగిస్తాం, జస్ట్ లైక్ దట్ బాలిస్టిక్ మిస్సైల్. ఇట్ ఈస్ నాట్ బాలిస్టిక్, ఇట్ ఈస్ నాట్ క్రూయిజ్ మిస్సైల్. బాలిస్టిక్ మిస్సైల్లో లాగా రాకెట్ ఉపయోగిస్తున్నాం, క్రూయిజ్ మిస్సైల్లో లాగా హైపర్సోనిక్ వేగంతో పోతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ హైబ్రిడ్, ఇట్ ఈస్ నాట్ బాలిస్టిక్, ఇట్ ఈస్ నాట్ క్రూయిజ్ మిస్సైల్, ఇట్ ఈస్ గ్లైడ్ మిస్సైల్ స్పెషల్ వెర్షన్. ఇది హైపర్సోనిక్ లోపల గుర్తుపెట్టుకోవాలి. మీకు హైపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ అనేది స్థిరమైన పథం లోపల స్థిరమైన వేగంతో ప్రయాణం చేస్తుంది. బట్ గ్లైడ్ మిస్సైల్ అనేది స్థిరమైన వేగంతో ప్రయాణించదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది క్రూయిజ్ అండ్ గ్లైడ్ మిస్సైల్. రైట్, రేపు మనం దీన్ని డిస్కస్ చేద్దాం మరొకసారి బోర్డు మీద వివరంగా. నెక్స్ట్ పర్యావరణం అండి, జనవరి 16 కదా. సో కుంభల్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వార్తల్లో వచ్చింది, రాజస్థాన్లో ఉంది. దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో మీకు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఆ ప్రాంతంలో కొన్ని కార్యకలాపాలు చేపట్టకుండా నిషేధం విధించవచ్చు. 10 kilometers పరిధి ఉంటుంది, బట్ ఇది పరిధి మనకి మారవచ్చు అండి. సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నదంటే మినిమం 1 km కంపల్సరీ ఉండాల్సిందే. కమర్షియల్ మైనింగ్ నాట్ పాసిబుల్. కమర్షియల్ యూజ్ ఆఫ్ వుడ్, కలపని మనం వాణిజ్యపరంగా తీసుకోవద్దు, చెట్లను నరికివేయవద్దు. ఈ 3 కంప్లీట్గా బ్యాన్ చేస్తాం. ఏవి పర్మిషన్ ఉంటుంది ఈ జోన్ లోపల అంటే వ్యవసాయం కొనసాగుతుంది కదా, వాటిని కంటిన్యూ చేయవచ్చు, హార్టికల్చర్ కంటిన్యూ చేయవచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయవచ్చు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా చేయవచ్చు. ఇవి 3 మనకి అలో చేసినటువంటి పనులు. ఈ 3 ఏమో పైన మనం బ్యాన్ చేసినాం. ఇటువంటి క్వశ్చన్స్ మీకు గ్రూప్ 2 మెయిన్స్లో ఎక్కువ వస్తున్నాయండి, ఎక్కువ ఫోకస్ చేయండి. ఎకో సెన్సిటివ్ జోన్ అనేది షాక్ అబ్జర్వర్ మాదిరిగా పనిచేస్తుంది. నెక్స్ట్ బీబీఎన్జే 17 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. మనం ఇది డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 25 మాసంలో డిస్కస్ చేసినాం. మొరాకో సంతకం చేసింది. ఒప్పందం అమల్లోకి రావాలంటే 60 కంట్రీస్ ఆమోదించాలి. మొరాకో ఆమోదించింది, ఇండియా కూడా సంతకం చేసింది. ఏంటి బీబీఎన్జే అంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. ఏ దేశం పరిధి కిందికి రాని సముద్ర ప్రాంతం లోపల జీవ వైవిధ్యం యొక్క రక్షణ కోసం తొలి ఒప్పందం అండి. దీన్నే హై సీస్ ట్రీటీ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని మనం ఏమంటున్నామంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ ఓషన్. ప్యారిస్ అగ్రిమెంట్ అనేది క్లైమేట్ చేంజ్ కోసము వెరీ ఫేమస్ అగ్రిమెంటు. క్లైమేట్ చేంజ్ యొక్క రక్షణ కోసము ప్యారిస్ అగ్రిమెంట్ ఎలా పనిచేస్తుందో ఈ హైసీస్ ప్రాంతంలో ఉన్నటువంటి రక్షణ కోసము ఈ ఒప్పందం అదే విధంగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ ఆఫ్ ఓషన్గా పిలుస్తాం. వాట్ ఈస్ ద హైసీస్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఒక కోస్టల్ లైన్ ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ తర్వాత ఉన్న ప్రాంతాన్ని మనము హైసీస్గా పిలుస్తాం. ఇక్కడ మన ఇండియాకి ఎటువంటి అంటే ఏ కంట్రీకి కూడా రైట్స్ ఉండవు. ఏ కంట్రీ కూడా అక్కడ సో ఏమైనా చేపట్టవచ్చు ఎవరి అనుమతి లేకుండా. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ దోపిడీ జరుగుతుందని చెప్పేసి ఈ ఒప్పందాన్ని న్యూయార్క్ లోపల ఆమోదించుకున్నాం. ఇప్పుడు అమల్లోకి వచ్చింది. హైసీస్ ప్రాంతం లోపల కూడా మనం జీవ వైవిధ్యాన్ని రక్షించాలని చెప్పేసి తొలి ఒప్పందం ఇది. క్లైమేట్ చేంజ్కి ప్యారిస్ ఒప్పందం ఎంత మంచిగా పనిచేస్తుందో అటువంటి ఒప్పందము ఈ హైసీస్ కోసం పనిచేస్తుంది. ఇంకొంచెం మనం డెప్త్గా పోదామండి. హైసీస్ ట్రీటీ అనేది వేటిని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇంకొంచెం డెప్త్గా పోతే మనకి ఈ పటం ఒకసారి చూసుకోండి, మీకు తెలుసు ఆల్రెడీ. SDG 14 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17లో 14 ఏంటి మీకు లైఫ్ బిలో వాటర్ అని చెప్పేసి పిలుస్తాం కదా. సముద్ర ప్రాంతంలో ఉన్న జీవ రక్షణ కోసం అని చెప్పేసి ఈ SDG పనిచేస్తుంది. ఆ SDGకి అనుగుణంగా ఈ ఒప్పందం ఉందా అంటే ఉంది అని చెప్పాలి. దాంతోపాటు కున్మింగ్ మాంట్రియల్ ఫ్రేమ్వర్క్ అండి. 2030 నాటికి భూభాగము 30%,
సి భాగము 30% రక్షించాలి కదా. సో సి భాగము రక్షిస్తున్నాం కాబట్టి ఈ ఒప్పందానికి అనుగుణంగా ఈ ఒప్పందం ఉంది. కున్మింగ్ మాంట్రియల్ ఒప్పందానికి అనుగుణంగా హై సీస్ ట్రీటీ ఒప్పందం ఉంది. SDG 14కి అనుగుణంగా హై సీస్ ట్రీటీ ఒప్పందం ఉంది. సో కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ రెండింటిని ఫుల్ చేస్తుంది. ఇంకా డెప్త్గా అంటే ఇది ఇంతకంటే ఎక్కువ అవసరం. హై సీస్ అంటే అర్థమైంది, ఏ దేశం యొక్క కోస్టల్ లైన్ కన్నా 200 నాటికల్ మైల్స్ 320 కిలోమీటర్స్ బయట ఉన్న ప్రాంతాన్ని మనం హై సీస్గా పిలుస్తాం. అక్కడ రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోరు కాబట్టి తీసుకోవాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నాం. 60వ దేశం మొరాకో ఆమోదించింది కాబట్టి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ S&T అండి. ASC అర్జున్ ఒక రోబో అండి. ఇది విశాఖపట్నం స్టేషన్ లోపల దీన్ని మోహరించిన మనము. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ ఫోర్స్కి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్. సో గ్రంథ్ కుటీర్ అని చెప్పేసి రాష్ట్రపతి భవన్లో స్టార్ట్ చేసినాం. 11 క్లాసికల్ లాంగ్వేజ్లో పుస్తకాలని అందుబాటులో ఉంచుతుంది. 11 లాంగ్వేజ్ల పేర్లు గుర్తుపెట్టుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్. బోర్డ్ ఆఫ్ పీస్ అనేది అమల్లోకి వచ్చింది. సో గాజా శాంతి ఒప్పందంలో భాగంగా అమల్లోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ దీనికి అధ్యక్షుడు. ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, దానికి హెడ్ వచ్చేసి బల్గేరియా మ్లాదేనోవ్. సో మ్లాదేనోవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ శాంతి మండలిలో ఫుల్ మెంబర్షిప్ కావాలి అంటే, పర్మనెంట్ కావాలంటే $1 బిలియన్ చెల్లించాలి. ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ లోపల కొత్త కంట్రీ వచ్చేసి స్పెయిన్ చేరింది. ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ను ఇండియా స్టార్ట్ చేసింది. ఇక్కడ ఈస్ట్ సమ్మిట్ వెరీ ఫేమస్ బ్యాంకాక్లో జరిగింది కదా, అక్కడ ఇండియా దీన్ని స్టార్ట్ చేసింది. సో ఇక ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి అండి. అంటే రిపోర్ట్స్ ఉన్నాయి కదా, సో రిపోర్ట్స్ చూస్తే మీకు రెస్పాన్సిబిలిటీ కంట్రీస్ అని చెప్పేసి ఇండియా ర్యాంక్ 16 అండి. సో నేను ఒక సెకండ్స్ ఆపిస్తా, ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మనం డిస్కస్ చేద్దాం తర్వాత. వింగ్స్ ఇండియా 26 సమ్మిట్. ఇది ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన ఈవెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో బేగంపేట ఇది శాశ్వతంగా ఇదే హోస్ట్ చేస్తుంది ఇప్పటికీ. థీమ్ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్, ఫ్రమ్ డిజైన్ టు డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్, ఇన్క్లూజివ్ టు ఇన్నోవేషన్, సేఫ్టీ టు సస్టైనబిలిటీ. పెద్దగా ఉంది బట్ ఈజీగానే ఉంది. సమ్మిట్స్ అండి జనవరి 17 నుంచి మనకు కావాలి కదా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ దావోస్ హోస్ట్ చేసింది, ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్. సెకండ్ వరల్డ్ బుద్ధ సమ్మిట్ ఢిల్లీ హోస్ట్ చేసింది. థీమ్ వచ్చేసి కలెక్టివ్ విజ్డమ్ యునైటెడ్ వాయిస్ అని చెప్పేసి తీసుకున్నాం. సో కమిటీలు అండి ఇవన్నీ మీరు ఒకసారి చదువుకోండి, ఏముంది సమ్మిట్స్ థీమ్ అంతే, దీనికి పెద్ద వివరణ అవసరం లేదు, సబ్జెక్టు కాదు ఇది. నేషనల్ పెన్షన్ సిస్టమ్, దీని యొక్క ఆధునీకరణ కోసము మార్పుల కోసం అని చెప్పేసి నారాయణ్ రామచంద్రన్ కమిటీ పనిచేస్తుంది. 9 మెంబర్స్ 9 మంత్స్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఇది వెరీ ఫేమస్ అండి, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ పద్మ అవార్డ్స్ అండి, మనం డిస్కస్ చేసినాం లాస్ట్ ఇయర్, ఎందుకు ఇస్తారని చెప్పేసి, ఏ రంగాల్లో ఇస్తారని చెప్పేసి బేసిక్స్ ఒకసారి చూసుకోండి. నేను మెల్లిగా స్క్రీన్ జరుపుతూ ఉంటా, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 2 పద్మ పురస్కారాలు, 2 హైయెస్ట్ పవర్ పురస్కారాలు భారతరత్న, పద్మ విభూషణ్. పహలే వరకు దూసరా తీసరా అని చెప్పేసి వాటి పేర్లు విభూషణ్ భూషణ్ శ్రీగా మార్చిండ్లు. ఇప్పటికి 3 సార్లు బ్రేక్ వచ్చింది, 78లో 79లో 93 97 వరకు మధ్యలో బ్రేక్ వచ్చింది. గవర్నమెంట్ సర్వెంట్ అర్హులు కాదు, బట్ డాక్టర్ సైంటిస్ట్కి అయితే ఇవ్వచ్చు. 1 ఇయర్లో 120 కంటే ఎక్కువ ఇవ్వరాదు. ఎవరిస్తారు అంటే మనకి కమిటీ, క్యాబినెట్ సెక్రటరీ హెడ్గా ఉంటాడు, ఆ కమిటీ రాష్ట్రపతి సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదిస్తారు. సో మనం దీన్ని అవార్డు ఎవరు మార్చి ఏప్రిల్ రాష్ట్రపతిగా ప్రదానం చేస్తారు, రాష్ట్రపతి భవన్ లోపల ఇస్తారండి. 26 ఇయర్లో మీకు 131 వచ్చినాయి. పద్మ విభూషణ్ 5 గుర్తుపెట్టుకోండి, పద్మభూషణ్ 13 గుర్తుపెట్టుకోండి, పద్మశ్రీ 113 బట్ అవసరం లేదు, కొన్ని ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి అంటే పేర్లు గుర్తుపెట్టుకోవాలి అంతే, రాష్ట్రాలు అంతగా అవసరం లేదు, రంగాలు గుర్తుపెట్టుకోవాలి. 113 హైలీ ఇంపాసిబుల్ అండి. అందులో కొన్ని మనము అన్సంగ్ హీరోస్ అని చెప్పేసి ఉంటారు, ఎవరు గుర్తించని వాళ్ళు ఎక్కువ మన ఎగ్జామ్లో వస్తున్నారు. వీళ్ళు పద్మ విభూషణ్ మొత్తం 5 కదా. సో ఒకసారి ఫోకస్ చేయండి. ధర్మేంద్ర సింగ్ మనకి వెరీ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ కాబట్టి గుర్తుంటాడు. అచ్యుతానందన్ కేరళ మాజీ సీఎం.
థామస్ సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి గుర్తుంటాడు. నారాయణన్ వెరీ ఫేమస్. శ్రీమతి ఎన్ రాజం. సో వయలిన్లో ఈమె ఫేమస్ అండి. సో 5 ఒకసారి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. పద్మభూషణ్ 13 మంది కదా. సో ఇందులో షిబు సోరెన్ జార్ఖండ్ మాజీ సీఎం. తర్వాత ఇంకొక సీఎం ఎవరంటే భగత్ సింగ్ కోశ్యారి ఉత్తరాఖండ్ మాజీ సీఎం అండి. మిగతా వాళ్ళు అవసరమే, ఒకసారి చూసుకోండి. మీకు స్క్రీన్ షాట్ కోసము మెల్లిగా జరుపుతున్న స్క్రీను. సో అన్ని పేర్లు అవసరమే అండి. కనీసం మీరు రంగాల పేర్లు అవసరం ఉంటుంది, రాష్ట్రాల పేర్లు ఏం అవసరం లేదు. ఓకే. సో పద్మశ్రీ తెలంగాణ వాళ్ళకి మొత్తం 7 వచ్చినాయి కదా. పేరు రంగాలు: దీపికారెడ్డి, వెంకట్రావు, విజయ్ ఆనంద్ రెడ్డి, చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి, రామిరెడ్డి. ఈ 7 పేర్లు అవసరం మనకి. ఏపీలో 4 వచ్చినాయి కదా. సో రాజేంద్ర ప్రసాద్ మనకు తెలుసు ఆల్రెడీ, ప్రముఖ హాస్యనటుడు. బాలకృష్ణ ప్రసాద్, మురళీమోహన్, కుటుంబ శాస్త్రి. ఏ రంగాలని చెప్పి చదువుకోండి ఏపీలో. దీనికి మళ్ళీ ఇక్కడ వివరణ అంటూ ఏమీ ఉండదు, పేర్లే కాబట్టి. ఇంకా కొన్ని స్పోర్ట్స్ అండి: రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్ అని చెప్పేసి, బల్దేవ్ సింగ్, సవితా పూనియా, ప్రవీణ్ కుమార్, భగవన్ దాస్ రైక్వార్, సో పజీ నివెల్ అని చెప్పేసి స్పోర్ట్స్ లోపల. కొన్ని ఫేమస్ అండి వీళ్ళు అన్సంగ్ హీరోస్. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అన్సంగ్ హీరోస్ లోపల కొంతమంది గిరిజన తెగలు ఉంటారు, ఆ తెగలు గుర్తుపెట్టుకోవాలి. సంగీతం లోపల కొన్ని పరికరాలు ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ధార్మిక్ లాల్ పాండే అని చెప్పేసి మాన్బాత్ కళాకారుడు అండి ఇతను. సో ఆర్ట్లో వచ్చింది. ఇంకా క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఈ బిక్లియా లడాకియా దిండా అని చెప్పేసి ఉంది 4th. సో 4th కొంచెం ఫేమస్ అండి ఇది, ఎందుకంటే తర్పా అనే వాయిద్యంలో వచ్చింది ఇతనికి ఆర్ట్. సో తర్పాని ఎలా తయారు చేస్తారంటే సొరకాయ ప్లస్ వెదురు 2 కలిపి తయారు చేస్తారు. సో ఇవన్నీ ఫేమస్ అండి. జత్రా సింగ్ 100 ఏళ్ళు మణిపూర్ లోపల వెరీ ఫేమస్. పజని వేల్ పురాతన మార్షల్ ఆర్ట్, తమిళం లోపల శిలంబం అని చెప్పేసి పిలుస్తాం, అందులో వచ్చింది. ఇంకా శ్యామ్ సుందర్ మెడిసిన్లో వచ్చింది. కాలా అజార్ వ్యాధి తెలుసు మీకు ఆల్రెడీ, దానికి చౌకైన పరీక్ష రూపొందించింది. WHO కూడా ఆమోదించింది ఈ పరీక్షని. అంకే గౌడ కర్ణాటక అండి, వెరీ ఫేమస్. ప్రపంచంలో అతిపెద్ద ఉచిత లైబ్రరీని స్టార్ట్ చేసిండు. చరణ్ హెంబ్రమ్ సంతాలి భాష కోసం కృషి చేసిండు. నరేష్ చంద్ర త్రిపుర అండి. సో కొక్కు బారెష్ భాష గుర్తుపెట్టుకుని కంపల్సరీ. అర్మిదా ఫెర్నాండెజ్ మహారాష్ట్ర, ఆసియాలో ఫస్ట్ మానవ పాల బ్యాంక్ ఈమె స్టార్ట్ చేసింది మెడిసిన్ లోపల. అంతే అండి. సో ఇవే అవసరం అంతే, ఇంకా వేరే అవసరం లేదు. 113 మీకు గుర్తుపెట్టుకోలేరు, హైలీ ఇంపాసిబుల్. ఇవైతే కంపల్సరీ చదవాల్సిందే. పద్మశ్రీ విదేశ రంగం లోపల అని చెప్పేసి రాసిన, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లో వివరణ ఏముంటుందండి, ఓన్లీ పేర్లు రంగాలు అంతే. ఇవి బై హార్ట్ చేయాల్సిందే. ఇది వెరీ ఫేమస్ అవార్డు. జనవరి 23 మనకి చంద్రబోస్ పుట్టిన దినం కాబట్టి ఆ రోజు మనము ఆపద ప్రబంధన్ పురస్కారం, విపత్తు సమయంలో హెల్ప్ చేసిన వాళ్ళకి ఇస్తాం. సో వ్యక్తులకి ఇస్తాం, సంస్థలకి ఇస్తాం. సంస్థ వచ్చేసి సిక్కిం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, వ్యక్తులేమో సీతాకు వచ్చింది. ఇందిరాగాంధీ పీస్ బహుమతి గ్రాసా మాచెల్కి వచ్చింది. సో అశోక చక్ర శుభాం శుక్లకు వచ్చిందండి. ఈయన ఫేమస్ అంటే ఒకసారి మీరు ఆన్సర్ చేయండి, స్పేస్ సెక్టర్లో వచ్చింది. సో గ్యాలంటరీ అవార్డ్స్ మొత్తం మనకి 6 ఉంటాయండి. వార్ టైం లోపల 3 ఉంటాయి, పీస్ టైంలో 3 ఉంటాయి. ఇవి ఆర్డర్లో అవసరం అండి. వార్ 1, పీస్ 1 అని చెప్పేసి, అంటే మీకు పరమవీర్ చక్ర తర్వాత ఇందులో ఇది వస్తుంది, సెకండ్ ఇది సెకండ్, థర్డ్ ఇది, అంటే వరుసగా ఆర్డర్లో ఇంతకుముందు పీవైకి వచ్చింది కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అందులో ఒకటి ఇందులో ఒకటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అవరోహణ క్రమంలో అమర్చం ప్రశ్న వచ్చింది, అందులో ఒకటి ఇందులో ఒకటి ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ అవార్డ్స్ ఇంకేమున్నాయి ఇక్కడ. నోబెల్ పీస్ బహుమతి ఇన్ఫ్యాక్ట్ మరియా మాచాడోకి వచ్చింది కదా. సో ఆమె తీసుకెళ్ళి ట్రంప్కి ఇచ్చింది. ఇట్లా ఇవ్వచ్చునా అంటే ఇవ్వరాదు అఫీషియల్లీ, అంతే. స్టేట్ అండి ఒడిషా పాన్ మసాలా గుట్కా పొగాకు బ్యాన్ చేసింది. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ స్టేట్, ఇప్పుడు బ్యాన్ చేసింది అంతే. సో కేరళ అనేది ఒక బ్యాక్టీరియాని రాష్ట్ర బ్యాక్టీరియా గుర్తించింది. సో బ్యాసిల్లస్ సబ్టిలిస్ అని చెప్పేసి పిలుస్తాం. మన దేశంలో కూడా జాతీయ బ్యాక్టీరియా ఉందండి, అదేంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ మీకు అనిపిస్తుంది ఆల్రెడీ.
ఇది ఏపీ కరెంట్ అఫైర్స్. యూపీఐ సేవలు సహకార బ్యాంకు లోపల వెరీ ఫస్ట్ టైం ఉమ్మడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేసిండ్రు. సో సరిపోద్దండి, ఇదే కరెంట్ అఫైర్స్ మనకి. ఇంకోటి ఏపీలో ఏమున్నదంటే దివ్య సురేపల్లి అని చెప్పేసి స్కై డైవింగ్లో ఫస్ట్ ఉమెన్ అండి ఏపీ లోపల. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ అని చెప్పేసి కాకినాడ లోపల ఏఎం గ్రీన్ సంస్థ స్టార్ట్ చేస్తుంది. సో ఇవి మీకు కరెంట్ అఫైర్స్ అనే వార్తల్లో ఉన్నాయండి. సో ఒకసారి మీరు సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేయండి, పద్మ అవార్డ్స్ ఫోకస్ చేయండి, చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం ఫోకస్ చేయండి, ఇందిరాగాంధీ పీస్ బహుమతి ఫోకస్ చేయండి. తర్వాత ఈ సబ్మిట్స్లో ఏం అవసరం లేదు, మన గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు ఏమి ఉండదు, ఓన్లీ ఈ కమిటీ కొంచెం ఫోకస్ చేయండి, ఎన్పిఎస్ ఆధునీకరణ అని చెప్పేసి. సో మీరు ఏం చేయాలి అంటే ఈ పాలిటీ, ఎకనామీ, స్పేస్, డిఫెన్స్, ఎన్విరాన్మెంట్ అఫైర్స్ వరకు అన్నీ చదువుకోండి, మిగతా అన్నీ స్కిప్ చేయండి. పద్మ అవార్డ్స్ మీరు గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తే అది కూడా అవసరం లేదు, ఇప్పట్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఏం లేదు కాబట్టి, మళ్ళీ పద్మ అవార్డ్స్ ఇచ్చిన దిక్కు లేదు కాబట్టి చెప్పలేము, అంత డిలే ఏం కాదు, చూద్దాం. సో ఇవైతే ఫోకస్ చేయండి కొద్దిగా. ఇందులో మీకు సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ ఈ ఎల్ఆర్ షామ్ ఉంది కదా, మనం రేపు దీన్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం బోర్డు మీద. ఈ గ్లైడ్ మిసైల్కి క్రూయిజ్ మిసైల్కి తేడా ఏంటని చెప్పేసి, మిగతా అంతా ఫ్యాక్ట్ బిట్సే అండి సబ్జెక్ట్లో కూడా. ఈ పిఎం స్వనిధి క్రెడిట్ కార్డు బాగా ఫోకస్ చేయండి, సిడ్బీ బ్యాంక్కి 5,000 కోట్లు అని చెప్పేసి ఫోకస్ చేయండి, అటల్ పెన్షన్ యోజన పెంచారు ఫోకస్ చేయండి. సో ఇది 27th వరకు కరెంట్ అఫైర్స్ అండి. సో మనం రేపు డిస్కస్ చేద్దాం 28th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.